ప్రత్యేక వివాహాలు అయ్యాక కూడా కమ్మనైన అమ్మ ప్రేమ ఎవరికైనా ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చేసే జీవితాంతం రూపొందించిన శాశ్వత ధీమా నాకు మాత్రం జరిగింది. మేడ్చల్ నాగరత్నం గారి ప్రేమ నాకు జీవితాన్ని ఇచ్చారు, కొంత జీవితాన్ని ఇచ్చారు. పెళ్లి మోసం పక్కనెట్టేస్తే నాకు చాలా హయ్యర్ పొజిషన్లోకి ఆమె నన్ను తీసుకొచ్చేసారు. ధనం కలిగి ఉంటే తాను ఎల్లప్పుడూ ఆశపడదు పిల్లల ధనాన్ని తీసుకోవాలని. ధనం లేకపోయినా కూడా తల్లి పిల్లలదే డబ్బు తీసుకోవాలనుకోవచ్చు. సాధారణంగా మంచి తల్లులే ఉంటారు. ఒక్క పైసా ప్రేమతో పిల్లలు ఇస్తే తిరిగి 100 పైసలు పిల్లలకి ఇచ్చేస్తుంది. అనారోగ్యానికి గురైతే మాతృహృదయం తల్లడిల్లిపోతుంది. పిల్లలు అనారోగ్యాలకు వెళ్తే అపరిమిత ఆందోళనతో వెన్నలాంటి మృదువైన ఈ తల్లి ప్రేమ పిల్లలు వృధా చేయ ప్రయత్నిస్తే తయారవుతుంది కఠినత్వపు చర్యలకు ప్రతిరూపంగా. రెండు ఉంటాయిగా, పాజిటివ్ నెగిటివ్. తల్లిదండ్రులు కూడా తాతమామలు అందరూ పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. అమ్మ ప్రేమ గొప్పదే, ఈ బ్రహ్మలో సృష్టిలో తీయనిదే, బ్రహ్మకైనా తీయనిదే. చెట్టుకు ఫలాలు బరువు కాదు, తల్లికి పిల్లలు బరువు కాదు. కానీ పిల్లలు దుర్గుణాలు వంట పట్టించుకుంటే వారు కన్న తల్లికి పుట్టిన భూమికి భారం అవుతారు, పక్క వాళ్ళకి కిరాతకంగా హింసిస్తారు. వ్యసన పరులైన మగవాళ్ళ గురించి అన్నమాట ఈ వాక్యం. తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ శ్రామిక విజయంలా ఇంకా పిల్లలను మరిపింపచేయగల తేజో సంపన్నమైనది. కుటుంబ బంధాల్లో కల్మషం ప్రవేశిస్తే అది బయట వ్యక్తుల వల్ల, వివాహం రూపంలో వచ్చే ముక్కు మొహం తెలియని వాళ్ళు చేసే ఆగడాలు అల్లర్లు, వాటికి ఇప్పుడు చట్టం, నిర్మల చట్టం. విరిగిపోయిన మనసులు, చెదిరిపోయిన హృదయాలు తిరిగి వికసించవు. భర్త చేస్తే మోసం అంటుతుంది ఏ మహిళకైనా కోపం నచాలానికి. భార్యాభర్త ఇరువురు భూమాతకు 2 కళ్ళు. ఏ అమ్మకైనా ఆహ్లాదం వారి పిల్లలు సత్పౌరులుగా పెరిగి మంచి తల్లిదండ్రులుగా తయారైతే మాత్రమే. సమాజంలో వృత్తి, కుటుంబ, విద్య, ఆర్థిక గౌరవాలు నిలబెడితే తల్లిదండ్రుల కీర్తి ప్రకాశిస్తుంది. బ్రహ్మ తేజస్సు మాదిరి తల్లి పిల్లలు చిక్కుల్లో పడితే ప్రాణాన్నైనా ఇచ్చి రక్షించాలనే ఆ మంచి హృదయం ఎంతటి మనసునైనా చేస్తుంది. ఆప్యాయతతో వశీకరణ నిలయం. ఈ తల్లి గర్భాన జన్మించిన ఒక తనయ కాదు కాదు, ఆమె మనసు ఎల్లప్పుడూ పిరికితనమే నిలయంగా. ఆ తల్లికి ఎంతో కాలం ఈ పిల్లే హృదయం, ఎన్నో సంవత్సరాలు, 46-48 వార్షిక సహజీవితమేగా. హృదయం ఆత్మ సంయమనం. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు చక్కగా. గెలుపు ఓటముల పోరాటంలో సాధించింది తల్లి హృదయం. మాతృహృదయం శాశ్వత విజయ విలాసం. తల్లి ప్రేమకు తలవంచని మనిషి సకల సౌభాగ్యాలతో ఉన్నా, భౌతిక సంపదలు ఎన్ని సాధించినా నిరంతరం ఒంటరి. తల్లి ప్రేమ గొప్పది, ధరణికైనా అది, ధరణిలో అది మేలైనది. ధరణికి అదే పొందలేకపోతే జీవితంలో ఎవరికైనా కొంత తీరని కొరత. అది మనం పెళ్ళిళ్ళు చేసే పిల్లలకి కనీసం అంటే పిల్లలు తల్లి ప్రేమను ఇవ్వరు కదా. ఖర్చులు, బాధ్యతలు,